बलसिद्धिरस्तु हे मरकतस्मै लक्ष्मी गणपति सर्वे भक्तजनानां पूर्वजन्म पापकर्म निवृत्ति द्वारा इह जन्मेन रोगबाध ईति बाध निवृत्ति द्वारा मनश्शांति शुभफल संप्राप्ति द्वारा यजमानस्य मानव जन्म साफल्यता सिद्धिरस्तु। ओम स्वस्ति अस्तु देवदेवोत्तमा देवता सार्वभौम श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायक मरकतस्मै लक्ष्मी गणपति संपूर्ण अनुग्रह कटाक्षसिद्ध्यर्थं दर्भारु सेवाङ्गत्वेन दर्भारु सेवा ममधारया। ప్రపంచంలోనే అరుదైనటువంటి ద వరల్డ్ ఫస్ట్ టెంపుల్ ఎమ్రాల్డ్తో లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో వారోత్సవాల సందర్భంగా స్వామి వారి యొక్క పూజలను ఇప్పుడు పూర్తి కాబోతూ ఉన్నాయి. భగవద్భాగవతులారా, అందరికీ కూడా కలుగుతున్న ఇన్కన్వీనియంట్ కు క్షమించవలసిందిగా ప్రాధాన్యపడుతున్నారు. భగవద్భాగవతులారా, ఈ ఆలయాన్ని త్వరలోనే 200 కోట్ల చేత డెవలప్మెంట్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఆలయం ఇదే స్థలంలోనే కృష్ణశిలతో కట్టడం, చుట్టూ ఉన్న అమ్మకానికి వచ్చినటువంటి స్థలాలు ఇందులోకి ఎంటర్ చేసి వాటిని కలుపుకుంటూ ఆలయ నిర్మాణం చేయడం, అలాగే ఇక్కడికి 100 గజాల దూరంలో ఉన్నటువంటి 2300 గజాల స్థలంలో స్వామి వారికి విశేషంగా నిత్య కళ్యాణ మంటపం కట్టడం, దాని పై భాగంలో రోజుకు 1,00,000 మంది కూర్చొని అన్నప్రసాదాన్ని స్వీకరించేటటువంటి అన్నప్రసాద శాలను ఏర్పాటు చేయడం, అలాగే తెలంగాణ పిండి వంటల సందులో మానసరోవర్ రైట్స్ బిఫోర్ మనకు ఒక 2 ఎకరాల ప్లేస్ పరిశీలికి వచ్చింది. అందులో విశేషంగా స్వామి వారికి పెద్ద కోనేరు కట్టి సంకటహర చతుర్థి రోజున స్వామి వారికి తెప్పోత్సవం ఏర్పాటు చేయడం, అలాగే మరకతంతో సరస్వతి ఆలయం కట్టడం, యాగశాల, గోశాల, యాగశాలలో 108 హోమగుండాలు ఏర్పాటు చేసి ప్రతి నిత్యం కూడా గణపతికి 108 హోమగుండాలలో విశేష గణపతి హోమాలు చేయడం, అలాగే గోశాల, వేద పాఠశాల, గెస్ట్ హౌస్ కూడా ఏర్పాటు చేయడం జరగబోతూ ఉంది. ఆ కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్న భక్తులు కేవలం భూదాన కార్యక్రమంలో 111 రూపాయలకు తక్కువ కాకుండా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 111 రూపాయల చొప్పున ప్రతి ఒక్కరు కూడా భూదానంలో పాల్గొనండి. భగవద్భాగవతులారా, ప్రపంచంలోనే మొట్టమొదటి మరకత గణపతి ఆలయానికి భూదాన సేకరణలో మనమందరం పాలు పంచుకోవడం వలన మానవ జన్మ జీవితార్థమవుతుంది. సాధారణంగా మీకందరికి కూడా తెలుసు, జన్మలు ప్రధానంగా మనకు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందులో 83,99,999 జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది. అలా వచ్చినటువంటి మానవ జన్మను మనం వృధా చేసుకుంటే ఈ ఐశిక వ్యామోహంలో పడి
మనం వృధా చేసుకుంటే జన్మ వ్యర్థమైపోతుంది. కాబట్టి భగవద్భక్తులారా, నీవు వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు ఏ ఒక్కటి కూడా నీ వెనకబడి రాదు. రెండే రెండు మాత్రం నీ వెనకబడి వస్తాయి. ఆ రెండు ఏంటి అంటే మనకు వేదవాక్యం చెప్పబడుతుంది. హృతంచ తత్తంచ తథైవ తిష్టతి. హృతంచ హోమం చేసిన పదార్థం, తత్తంచ దానం చేసిన పదార్థం. విశేషంగా మీరు ఈ భూదానంలో పాల్గొనడం వలన హిందూ ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. హిందూ ధర్మం 4 పాదాలపై నిలబడే విధంగా మనమంతా చేయుతనివ్వాలి. భగవద్భక్తులారా, ప్రధానంగా మనమంతా కలిసి ఈ జన్మను రాజుత్యం చేసుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే మనం పాతాళంలో పడిపోతాం. హృతంచ దత్తంచ తథైవ తిష్టతి. హోమం చేసిన పదార్థం, దానం చేసిన పదార్థం, ఈ రెండు మాత్రమే నీ వెనకబడి వస్తాయి. మరో ఒక్కటి ఏది కూడా నీ వెనకబడి రాదు. నీవు కట్టుకునే బట్ట కూడా నీ వెనకబడి రాదు. ఇది గాలి బూడిదైపోతుంది. భగవద్భక్తులారా, ఏ 111 రూపాయలైతే మీరు ఇస్తే, ఏ భూమినైతే కొనడానికి వెచ్చించారో, ఆ భూమిలో చేసే ప్రతి పూజాఫలం ఇటు 7 తరాలు, అటు 7 తరాలు మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. మన వల్ల మన ప్రీవియస్ వెళ్ళిన వారంతా కూడా మోక్ష ఫలితం పొందడానికి నీవు కారణభూతులవుతావు. వచ్చే 7 తరాలు కూడా అవి మోక్ష ప్రాప్తిని పొందుతాయి. కాబట్టి భగవద్భక్తులారా, ఈ నీవు ఏ 111 రూపాయలు ఇస్తే భూమి కొన్నారో, ఆ భూమిలో ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు నీవు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి పునర్జన్మ నవిద్యతే. పునర్జన్మంటూ తిరిగి ఉండదు. నీవు భగవంతుల్లో ఐక్యమవుతావు, జన్మ రాహిత్యాన్ని పొందుతావు. ఆ ఆలయంలో జరిగేటటువంటి అన్న ప్రసాదానికి, భూదానానికి ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు స్వామి వారికి తెలియజేస్తూ వారికి వేద ఆశీర్వచనం చేయడం ఆలయ సాంప్రదాయం. పునుకోటి గోత్రం తన్నీరు జలంధర్రావు గారు 501 రూపాయలు స్వామి వారి అన్న ప్రసాదంతో సమర్పించారు. మిరియాల గోత్రం గోపి, లావణ్య, లాస్య, లోక్షణ 500 రూపాయలు స్వామి వారి అన్న ప్రసాదంతో సమర్పించారు. కాంట్రోలు గోత్రం కీర్తి శిష్యులు పి సత్యనారాయణ గారు జ్ఞాపకార్థం పి అనిత గారు 1116 రూపాయలు స్వామి వారి అన్న ప్రసాదంతో సమర్పించారు. వరగట్టి గోత్రం పి విశాల్ గారు 501 రూపాయలు సమర్పించారు. మిథున కుల గోత్రం పి కృష్ణ 500 రూపాయలు స్వామి వారి అన్న ప్రసాదం నిమిత్తం సమర్పించారు. గంగావతి గోత్రం రమేష్ తేజస్వత్ 516 రూపాయలు సమర్పించారు. చండీశ్వర గోత్రం కె రవికుమార్, మంజుల, శ్రీ గణేష్ మొబైల్స్ ఓకే అండ్ సన్స్ వ్యాపారస్తులు 500 రూపాయలు స్వామి వారి అన్న ప్రసాదంతో సమర్పించారు. మార్కండేయ గోత్రం స్వరూప, చంద్రులక్ష్మి, ఓంకార్ 600 రూపాయలు సమర్పించారు. భారద్వాజ్ గోత్రం విద్యుల్లత 501 రూపాయలు సమర్పించారు. కౌశిక గోత్రం ప్రవీణ్, కీర్తి వారి తల్లి గారు రంగమాధు గారు 500 రూపాయలు సమర్పించారు. భారద్వాజ్ గోత్రం పిఎస్ఆర్ శర్మ గారు 516 రూపాయలు సమర్పించారు.
శివనోళ్ల గోత్రం సునీల్ రెడ్డి గారు 516 రూపాయలు సమర్పించారు. పండగశీల గోత్రం కీర్తిశేషులు బత్సు పాండురంగం గారి జ్ఞాపకార్థం చంద్రశేఖర్ రమాదేవి గారు 513 రూపాయలు సమర్పించారు. మధువంశ గోత్రం పురుషోత్తం గారు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం 2100 రూపాయలు సమర్పించారు. అలాగే స్వామివారి భూదానం నిమిత్తం ద్రవ్యం సమర్పించేటటువంటి దాతల యొక్క పేర్లు ఎలిసెట్ల గోత్రం బెజగం షణ్ముఖ దత్త స్వామివారి భూదానం నిమిత్తం 1016 రూపాయలు సమర్పించారు. హే ప్రభు, మరకత శ్రీ లక్ష్మీ గణపతి భూదానార్థం అన్నదానార్థం సర్వే జనానాం మనోవాంఛ ఫలసిద్ధి ద్వారా శరీరే శుక్లాలు సప్త ధాతుభ్యః దోషత్రక జనిత సర్వరోగ నివారణ పూర్వక శరీర దృఢత్వ సిద్ధ్యర్థం వేద ఆశీర్వచనం కరిష్యే. హరి ఓం. బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రియే పద్మహస్తే సుగంధే పుణ్యసుజాయమానై ప్రమోదమానైరభిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీగబద్ధతా. నమో నమో భవతే త్యాగమానోన్నాం ఏ తులససామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయం ప్రచంద్రమాస్తిరతి తీర్థమాయుః. శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుస్సేవేంద్రియే ప్రతిష్ఠతి. జై మరకత శ్రీ లక్ష్మీ గణేశ. జై మరకత శ్రీ లక్ష్మీ గణేశ. జై మరకత శ్రీ లక్ష్మీ గణేశ. పునర్దర్శన రామ